హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3వ తరగతికి సంబంధించిన 2వ పాఠం తెనాలి రామ అండ్ ద థీవ్స్ లెసన్కి సంబంధించిన వర్క్షీట్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. మొదట పిల్లల చేత ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ని నీట్గా చదివించాలి. ఫస్ట్ పార్ట్, ద థీవ్స్ tried to write down some words but they scrambled the letters. Can you fix them? దొంగలు కొన్ని లెటర్స్ కింద రాశారంటే కానీ వాటిని స్క్రాంబుల్ చేశారు, అంటే తారుమారు చేశారు. వాటిని మనం నీట్గా ఇక్కడ రాయాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్, మెనీ వర్డ్స్ ఇన్ ద స్టోరీస్ హ్యావ్ డబుల్ లెటర్స్. అంటే ప్రతి వర్డ్లోనూ ఒకే లెటరు రెండు సార్లు వచ్చే విధంగా మనం ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నీట్గా మనం ఫిల్ చేయాలి. ఇక్కడ డబ్ల్యూకి సంబంధించిన పక్కన 2 లెటర్స్ వేరువేరుగా ఉన్నాయి, కానీ చివరిలో ఎల్ 2 లెటర్స్ వచ్చాయి కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ పార్ట్, లుక్ అట్ ద వర్డ్స్ ఇన్ ద బోల్డ్ అండ్ సర్కిల్ ద కరెక్ట్ మీనింగ్ టు ఇట్. ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన వాటిని ఏది ఇక్కడ బోల్డ్ లెటర్లో ఇచ్చిన వాటికి సరైన అర్థం ఏదో చూసి మనం సర్కిల్ చేయాలి. నీట్గా వాటిని చదివి సరైన ఆన్సర్కి సర్కిల్ చేయండి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2.2. అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఈ పారాగ్రాఫ్ని పిల్లల చేత నీట్గా చదివించాలి. తర్వాత ఫస్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ యాన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మనకి ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పిల్లల చేత నీట్గా రాయించాలి. తర్వాత పార్ట్ 2లో సెంటెన్స్ ఇచ్చాడు. దానికి కంటిన్యూస్గా ఏది వస్తుందో దాన్ని మ్యాచ్ చేసి పిల్లల చేత నీట్గా ఇక్కడ కింద రాయించాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2.3. మళ్ళీ మనకి ఇక్కడ పారాగ్రాఫ్ని ఇచ్చాడు. ఆ పారాగ్రాఫ్ పిల్లల చేత టెక్స్ట్ బుక్లో నీట్గా చదివించాలి. ఫస్ట్ వన్, టిక్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్కి సరిపడా ఆన్సర్ పక్కనే ఉన్నాయి. వాటిలో కరెక్ట్ అయిన దానికి మనం టిక్ మార్క్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ హ్యాపెన్ ఫస్ట్, అరేంజ్ ద సెంటెన్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఇక్కడ మనకు కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు. వాటిని జరిగిన సంఘటన ఆధారంగా కరెక్ట్ సీక్వెన్స్లో మనం ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద వర్డ్స్ గివెన్ బిలో అండ్ సర్కిల్ ఇన్ ద వర్డ్ గ్రిడ్. 1 ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని ఈ పారాగ్రాఫ్లో మనం నీట్గా వెతికి బాక్స్లో సర్కిల్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2.4. మళ్ళీ మనకి ఇక్కడ పారాగ్రాఫ్ని ఇచ్చాడు. ఈ పారాగ్రాఫ్ని పిల్లల చేత నీట్గా చదివించి కింద ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని రాయమని చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ద థీవ్స్ గో త్రూ ఏ ఫాస్ట్ చేంజ్ ఇన్ ఎమోషన్. పుట్ దీస్ వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ బ్లాంక్ బేస్డ్ ఆన్ ద థీవ్స్ ఫీలింగ్ ఇన్ ద స్టోరీ. మనకి ఇక్కడ పైన ఆన్సర్స్ ఇచ్చాడు. వీటి ఆధారంగా మనం ఆన్సర్స్ని ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2.5. ఫస్ట్ వన్ దాంట్లో హారిజాంటల్ అంటే అడ్డంగా, వెర్టికల్ అంటే నిలువుగా. ఇక్కడ ఇచ్చిన పదాలకి ఆపోజిట్ వర్డ్స్ని మనము ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నీట్గా గమనించి ఇక్కడ రాయండి. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్నే రాయకూడదు. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ని మనం ఇక్కడ రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, సర్కిల్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఇచ్చిన పదాల్లో ఆడ్ వన్ ఏది ఉందో దాన్ని మనము అవుట్ చేసి సర్కిల్ చేయాలి. ఇక్కడ బై మిస్టేక్ మనం టేబుల్ అనేసాం, ఇది తప్పు. మనము సమీరాకి టిక్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, లుక్ అట్ ద పిక్చర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ నౌన్స్ చూసింగ్ ఫ్రమ్ ద హెల్ప్ బాక్స్. మనకి ఇక్కడ హెల్ప్ బాక్స్లో వీటికి సంబంధించిన పదాలు ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి సరిపోయే విధంగా ఆన్సర్స్ మనం ఇక్కడ బ్రాకెట్లో రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2.6. ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చాడు. ఈ పిక్చర్కి సంబంధించిన
వర్డ్స్ని ఏవైనా రాయొచ్చు. నేను ఇక్కడ కొన్ని రాశాను. ఇవే కాకుండా మీకు నచ్చిన వర్డ్స్ ఇంకా ఇక్కడ ఏమున్నాయో ఆ థింగ్స్ యొక్క నేమ్స్ని ఇక్కడ మీరు నీట్గా రాయాలి. నెక్స్ట్, కలర్ ద పెటల్స్ విత్ ద కలర్ క్లూస్ గివెన్ బిలో. ఇక్కడ రెడ్ కలర్ వచ్చి పర్సన్స్కి అంటే వ్యక్తులకి, బ్లూ కలర్ వచ్చి థింగ్స్కి, థింగ్స్ అంటే వస్తువులకి బ్లూ కలర్ కొట్టాలి. గ్రీన్ వచ్చి ప్లేసెస్కి, స్థలాలకి మనం గ్రీన్ కలర్ని అప్లై చేయాలి. నీట్గా కలర్ ఫిల్ చేసి అందంగా ఉండేలా చూడండి. నెక్స్ట్, వర్క్షీట్ నెంబర్ 2.7. రైట్ యాన్ ఇన్విటేషన్ టు ద పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ యూజింగ్ ద క్లూస్. ఇక్కడ మనకి ఇన్విటేషన్ కార్డ్ని ఒకటి రెడీ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం మన స్కూల్ పేరు రాసి ఇక్కడ మన ఊరి పేరు రాయాలి. ఇక్కడ ఊరి పేరు, మీ ఊరి పేరు ఏదైతే అది ఇక్కడ రాయండి. మిగతాది నేను ఇక్కడ ఫిల్ చేశాను. ఇదేం రాయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకే విధంగా కొత్తగా అయినా రాయొచ్చు. ఇక్కడ డేట్, మీరు ఏ రోజు రాస్తున్నారో ఆ రోజు డేట్ వేయండి, టైము, ప్లేసు, ఇన్వైటెడ్ బై టీచర్స్, హెడ్ మాస్టర్ అని నీట్గా రాయండి. నెక్స్ట్, సెకండ్ వన్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ వేర్ ఎవర్ నెసెసరీ. క్యాపిటల్ లెటర్స్ని మనం సరైన చోట ఉంచి ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2.8. ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ని పిల్లల చేత నీట్గా చదివించి కింద ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసే విధంగా చూడండి. నెక్స్ట్, వర్క్షీట్ నెంబర్ 2.9. అగైన్ ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఇచ్చాడు, కింద క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ పారాగ్రాఫ్ని చదివి మనకి కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసి బ్రాకెట్లో రాయాలి. నెక్స్ట్, వర్క్షీట్ నెంబర్ 2.10. 2.10లో ఫస్ట్ మనకి కొన్ని వర్డ్స్ని జంబుల్ చేసి ఇచ్చాడు. ఆ జంబుల్ చేసిన వర్డ్స్ని కరెక్ట్ సెంటెన్సెస్ రూపంలో రాస్తూ అవసరమైన చోట క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్ను ఉంచి మనం ఈ సెంటెన్సెస్ని పూర్తి చేయాలి. నెక్స్ట్, సెకండ్ వన్, ఈ పాఠంలో తెనాలి రామ క్యారెక్టర్ గురించి, అతను కథలో ఏం చేశాడు అనే దాని గురించి మనము ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద థీవ్స్. ఆ థీవ్స్ క్యారెక్టర్ ఎలాంటిది, వాళ్ళు ఈ కథలో ఏం చేశారు అనేది మనం ఇక్కడ ఫీల్ చేయాలి. నెక్స్ట్, ఈ కథలో నువ్వే ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతాయో రాయాలి. హౌ యూ ఫీల్ వెన్ యూ సీ స్టోన్స్. నువ్వే పెట్టిన ఓపెన్ చేసావు, అప్పుడు స్టోన్స్ కనిపిస్తే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ రాయాలి. నెక్స్ట్, సెకండ్ వన్, వాట్ డూ యూ థింక్ అబౌట్ తెనాలి రామ. తెనాలి రామ గురించి నువ్వేమనుకుంటున్నావు ఇక్కడ రాయాలి. వేర్ యూ విల్ రన్. నువ్వే ఎవరైనా రాజభటులు పట్టుకోవడానికి వస్తే నువ్వు ఎలా పరిగెత్తిపోతావు, ఎలా తప్పించుకుంటావు అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్, ఫోర్త్ వన్, కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ ద హెల్ప్ బాక్స్. ఇక్కడ ఈ సెంటెన్స్కి బ్రాకెట్స్కి సరిపడా ఆన్సర్ని ఇక్కడ ఫిల్ చేసి మనం దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మనకి ఇక్కడ వర్క్షీట్ తర్వాత ఇలా 4 లైన్స్ ఇచ్చాడు. మనం ఇక్కడ యూజ్ దిస్ స్పేస్ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఇన్ ద లెట్ హస్ ప్రాక్టీస్ సెక్షన్ గివెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. అంటే పాఠానికి సంబంధించినవైనా ఇక్కడ రాయించవచ్చు, అలాగే మనం ఓన్గా మనం చేయించిన రిటర్న్ యాక్టివిటీస్ అయినా ఇక్కడ రాయించవచ్చు. అలాగే కాపీ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి, అంటే పాఠంలో న్యూ వర్డ్స్ ఉంటాయి, అలాంటి వర్డ్స్ని ఇక్కడ కాపీ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి మనం యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ లెట్ హస్ ప్రాక్టీస్కి సంబంధించిన 13A అంటే 13వ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ టెక్స్ట్ బుక్ సంబంధించిన లెట్ హస్ ప్రాక్టీస్కి సంబంధించిన ఆన్సర్ని ఇక్కడ రాశాను. అలాగే 15A ఆన్సర్, 16A ఆన్సర్, 18th ఆన్సర్, 20th ఆన్సర్. ఇక 20 ఆన్సర్లో మై నేమ్ ఈజ్ అన్నప్పుడు ఇక్కడ మీ పేరు రాయాలి. ఐ లివ్ ఇన్
అన్నప్పుడు ఇక్కడ మీ ఊరి పేరుని నీట్గా రాయాలి. నెక్స్ట్ 21కి సంబంధించి క్వశ్చన్కి ఆన్సర్, మీరు దొంగతనం చేయడంలో ఫెయిల్ అయ్యారు, అది మీ బాస్కి లెటర్ రూపంలో రాసి మీ బాస్కి పంపించాలి.